ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన శాంతి నిలయంలో కొన్ని మార్పులైతే చేశామండి. ఆ మార్పులు చేసిన తర్వాత చాలా నీట్‌గా ఉంది. అలాగే ప్లేస్ వచ్చినట్లుగా అనిపిస్తుంది. అది ఏమేమి చేశామనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ముందుగా అయితే స్వామివారి కోసమని ఒక ఉయ్యాల రెడీ చేసినట్టు మీకు తెలుసు కదండి. ఆ ఉయ్యాలని నిన్నటి నుండి మేమేమి చేస్తున్నామంటే గర్భాలయంలో అంటే స్వామివారి ముందే కరెక్ట్గా అక్కడే వేసేలాగా ఏర్పాటు చేశాను. ఈ విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఉయ్యాలను. ఇక్కడ స్వామివారికి కోసమని స్వామివారికి ఎదురుగాను అలాగే లోపలే ఉంటారు కాబట్టి అంటే స్వామివారికి ఎదురుగానే ఇలా వేంచేపు చేయడం జరిగిందండి ఉయ్యాలను. ఈ ఉయ్యాలనైతే ఇక్కడ వేయటం జరిగింది. ఇలా స్వామివారు నైట్ చక్కగా స్వామివారు ఈ ఉయ్యాలలో సేద తీరటానికి కోసమని ఈ చిన్న ఉయ్యాలను స్వామివారి కోసం ఏర్పాటు చేయడం జరిగిందండి. చక్కగా స్వామివారి ఎదురుగానే కరెక్ట్గా స్వామివారికి ఎదురుగా స్వామివారి యొక్క పాదాలు వచ్చే విధంగా వేయటం జరిగిందండి ఉయ్యాలను. ఈ విధంగా ఉయ్యాల మొత్తం కూడా మార్పించాము. ఈ విధంగా ఉయ్యాలని ఎలా కట్టామో కూడా చూపిస్తానండి. ముందుగా అయితే స్వామివారు అంటే ఈ ద్వారాలు బయట నుండి ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ద్వారాలు బయట నుండి కూడా ఇలానే ఉంది. అలాగే ఇంకోటి గమనించారో లేదో స్వామివారికి లైట్ అయితే వేరేదైతే వేయటం జరిగిందండి. ఇది ఆరెంజ్ కలర్ లైట్ అండి. అయితే వేసిన తర్వాత చూడండి ఎంత లుక్ వచ్చిందో. రూమ్ అంతా కూడా స్వామివారు కానీ మొత్తం కూడా లుక్గాను కనపడుతున్నారు కదండి స్వామివారు. ఈ లైట్ అనేది మన సీలింగ్లో వాడుతూ ఉంటారు. నేను అంతకుముందు కూడా వాడతాను, మీరు చూసే ఉంటారు మన ఛానల్లో. అదే లైట్ని ఈరోజైతే స్వామివారి కోసమని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏర్పాటు చేసిన తర్వాత కూడా చాలా బాగున్నారు అనిపిస్తున్నారు స్వామివారు. ఈ విధంగా అయితే ఉయ్యాలలో స్వామివారిని ఏ విధంగా వేంచేపు చేసి రోజు నైట్ చేసే కార్యక్రమాలని ఈ విధంగా చేయబోతున్నాను. అలాగే స్వామివారికి పక్కన రైట్ సైడు లెఫ్ట్ సైడ్ కొన్ని బల్లలు అయితే కొట్టించానండి. అవి దేనికి అనేది ఈ వీడియోలో చూద్దురు. అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఉంటే మీకు అర్థమవుతుంది ఏమేమి మార్పులు చేశామనేది. కాకపోతే ఉయ్యాల వీడియో మీకు అర్థమవుతుందని ఈ విధంగా పెడుతున్నాను. చూసినట్లయితే ఈ విధంగా స్వామివారు కనపడతారు, అక్కడ ఉయ్యాల కనపడుతుంది కాబట్టి ఇలా అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి స్వామివారికి ఉయ్యాల. ఆ తర్వాత ఇక్కడ స్వామివారి యొక్క లెఫ్ట్ సైడు ఇలా బల్ల అయితే కొట్టించానండి. ఇక్కడ ఉత్సవమూర్తులన్నింటిని కూడా వేంచేపు చేసుకుందాంలే అని ఈ విధంగా ఉత్సవమూర్తుల కోసం సపరేట్గా ఇదైతే వేయించాను. అలాగే ఉయ్యాలది ఈ విధంగా అయితే తాళ్ళేసి సహాయంతో కట్టాను. అప్పుడు మనకి తెలియదు కదండి ఇక్కడ పలానా వస్తుందని, లేదంటే అప్పుడే ఎల్డింగ్ చేయించుంటే బాగుండేది ఉయ్యాలకి. అంటే నేను కూడా అనుకోలేదు అప్పుడు ఉంజల్ సేవ చేద్దాము, నిత్యం కూడా పవలింపు సేవ చేద్దామని అనుకోలేదు. అప్పటికప్పుడు అనుకుని నేనైతే చేయటం జరిగింది కాబట్టి అది అందులో దీపారాజన కోసమని పెట్టినవి కూడా రాంగే పెట్టడం జరిగిందండి. అవి చాలా ముందుకు వచ్చేసినాయి, అవి కొంచెం వెనక్కి ఉండాలి. అవి కూడా అట్లానే అయింది. అందుకని చెప్పి నేను తాళ్ళ సహాయంతో కట్టడం జరిగిందండి. ఈ విధంగా అక్కడ పక్కన సైడ్న స్వామివారిని అమ్మవారిని అందరినీ కూడా ఇలా వేంచేపు చేయడం జరిగిందండి. ఇలా వేంచేపు చేసిన తర్వాత కూడా చాలా బాగుందని అన్నారండి చాలామంది. ఇంటికి వచ్చిన వాళ్ళు అన్నారు చాలా బాగుంది, ఇలా అందరికీ ఒకేసారి ఆరాధన జరుగుతూ ఉంటుంది కాబట్టి బాగుంటుందని ఈ విధంగా అయితే చేయటం జరిగిందండి. ఆ తర్వాత స్వామివారికి రైట్ సైడు తలుపు వెనకాల కరెక్ట్గా చిన్నది ఇలా చెక్క బల్ల కట్టించానండి. దీని మీద ఏంటంటే ఎప్పుడన్నా వీడియో తీసుకుంటుంటే మళ్ళీ అటు వెళ్ళి కర్పూరాలు తేవాల్సి వస్తుంది. అందుకని రైట్ సైడ్ పెట్టేసుకున్నాం అనుకోండి కొంచెం వీలుగా ఉంటుంది, హారతి ఇచ్చుకోవడానికి కూడా బాగుంటుందిలే అని చెప్పి స్వామివారికి రైట్ సైడ్ ఒక బల్ల కొట్టించాను. దాంట్లోని కర్పూరాలు ఒత్తులు అన్నీ కూడా వేయటం జరిగిందండి. ఎందుకంటే అటు ఇటు తిరగకూడదు కాబట్టి. ఇప్పుడు స్వామివారికి వీడియో తీస్తున్న సమయంలో కానీ స్వామివారికి అటు ఇటు వెళ్తే బాగోదు అని చెప్పి ఇలా అయితే వేయించడం జరిగిందండి. ఇందాకలా ఆరెంజ్ కలర్ లైట్ అన్నా కదండి, ఇలా ఉంటుందండి సీలింగ్ లైట్. నేను విజయవాడలో తెచ్చుకున్నాను, అప్పటి నుండి కూడా అదే వాడుతున్నాను. ఇక్కడ ఉయ్యాల అయితే వేసామండి. ఈ విధంగా ఉయ్యాల వేసి అక్కడ పైన కట్టి చేసుకుంటున్నాము.
అలాగే స్వామివారిని కూడా చూడండి, లైట్ వేసిన తర్వాత కూడా చాలా బాగుంది. ఉయ్యాలైతే ఇలా ఉంటుందండి, పైనుండి చూపించే కదండి. ఇదండి, ఇవన్నీ కూడా స్వామివారికి మార్పులు అయితే చేయటం జరిగింది. మీకు ఈ మార్పులన్నీ కూడా నచ్చినాయా లేవా అనేది కామెంట్ చేయండి. అంటే నా ఐడియా ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అంటే ఆ సైడ్ పెట్టడం వల్ల లేదా స్వామివారి కింద బల్ల కొట్టేయటం వల్ల ఎలా ఉంది ఏంటి అనేది వీడియోని మీకు తెలుస్తుంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ విధంగా మార్పులు అయితే చేయటం జరుగుతుందండి. ఇంకా చాలా మార్పులు వస్తూ ఉంటాయి, కానీ ఒక్కొక్కటి చేసుకొస్తానండి. నిదానంగా మన శాంతి నిలయాన్ని ఒక స్టేజ్కి తీసుకురావాలనేది నా కోరిక. అంటే కొత్త ఏమి తేవటం కాదు, ఉన్న దాంట్లోనే నీట్గా చేసుకునేది ఎలా అనేది మన వీడియోలో నేను ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.